హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. ఈరోజు ఎంట్రీ ట్రేడ్ ఇప్పుడు చేద్దామండి. సో ఐ హ్యావ్ డిసైడెడ్ వాట్ ట్రేడ్స్ టు డూ. సో స్పై వచ్చి 686 దగ్గర 685కి వెళ్ళిపోవాలా, 687కి వెళ్ళాలా అని డిసైడ్ అవుతా ఆలోచిస్తుందండి. సో బేసికల్లీ ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి ఒక విషయం చెప్పాలి. స్టాక్ మార్కెట్ కానీ ఆప్షన్స్ ట్రేడింగ్ కానీ డబుల్ ఎడ్జ్ స్వాడ్ అండి. అంటే రెండు వైపులా పదునుగా ఉన్న కత్తి అనమాట. సరిగ్గా పట్టుకోవడం రాకపోయినా, నీకు సరిగ్గా వాడడం రాకపోయినా, చేతులే కాదు కదా అన్నీ కోసుకుపోయి రక్తం మాత్రం కింద పడుతుందండి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, బట్ మార్కెట్ మనకన్నా చాలా పెద్దది అనమాట. ఇట్ కెన్ మిమ్మల్ని మింగేసి పీల్చి పిప్పి చేసి బయట కింద నుంచి వదిలేస్తుంది అనమాట. సో దాని మీద స్వారీ చేయాలంటే, ఆ కెరటాలను నువ్వు సేల్ చేయాలంటే, నువ్వు చిన్నప్పుడు మనం చూసిన పాపాయ్ లాగైనా బలంగా ఉండాలి మనం, లేదా కొంచెం తెలివిగా ఆలోచించాలి. సో మనం తెలివి వాడదాం, పాపాయ్ వాడే స్పినాచ్ వాడదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్లేస్. సో యా, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇంకా స్టిల్ ఊగిసలాగుతున్నానండి ట్రేడ్ తీసుకోవాలా వద్దా అని. ఎందుకు అంటే మనకి ఎప్పుడు 8:30కి స్టార్ట్ అవుతుంది కదా యూఎస్లో మార్కెట్, అంటే సెంట్రల్ టైం. ఈస్టర్న్ అయితే ఐ థింక్ 9:30. సో ఓపెన్ అయినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ కానీ స్టాక్ మార్కెట్ కానీ మనకి అల్గారిథం ట్రేడింగ్ ఉంటుందండి. సో దే డూ సమ్ కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారంటే మ్యానిపులేషన్ అనొచ్చు. బట్ ఎలా చెప్పాలంటే అది బేస్డ్ ఆన్ వాల్యూమ్ అండ్ ఎవరెవరు ఆన్లైన్లో ఉన్నారు, ఏ బ్రోకరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పిలబచ్చగలం, కానీ మనకి ఏ బ్రోకరేజ్ ఏ లొకేషన్లో ఎవడెవడు ఎంతమంది ఓపెన్ చేశారనే డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుందండి. నువ్వు 200 పెడుతున్నావా, 500 పెడుతున్నావా, 5,000 పెడుతున్నావా, 1,00,000 పెట్టి ట్రేడ్ చేస్తున్నావా, మొత్తం డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో మనం పిల్లి కళ్ళు మూసుకుని ప్రపంచం అంతా నాకే తెలుసు అనుకుంటే బొక్కబోలా పడతాం. సో దే నో అనమాట. దే కెన్ సీ యూ, దే కెన్ లిజన్ యూ, అండ్ దే కెన్ మేక్ యూస్, అంటే మిమ్మల్ని యూస్ చేసుకుని వాళ్ళ ఎకానమీ, యూఎస్ ఎకానమీకి వాళ్ళు వాడుకోగలరు అనమాట. సో ప్రతి రూపాయి మోస్ట్లీ ఎవరైనా సరే జోబులో తీసుకోవడానికే ట్రై చేస్తారు. సో మనం ఎంత తెలివిగా ఉండి మనం ఏం నేర్చుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని తెలుసుకోవాలి. సో ఈ అల్గారిథం ట్రేడింగ్ ఎలా వర్క్ అవుద్ది అన్నది ఇప్పుడు నేను క్లాస్ పేకలేను, కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి. సో ఈ అల్గారిథం ట్రేడింగ్ ఎలా జరుగుతుందని మనం ఆడుకునే కన్నా అల్గారిథం రాసిన వాడికి అది తెలుస్తుంది కదా, హౌ దట్ అల్గారిథం వర్క్స్ అన్నది. సో బీయింగ్ ఏ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మనం చదువుకొని అమెరికాలో ఉండి, అమెరికాకి అందరూ వేలముద్రగాలు రారు కదా, ఎంతో కొంత చదువుకొని కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వస్తారని అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ ఎవరైతే మీరు నా వీడియోస్ చూస్తున్నారో, ఐ థింక్ యూ గైస్ ఆర్ అస్పైరింగ్ సంథింగ్ అండ్ వాంటెడ్ టు క్రియేట్ సమ్ జనరేషనల్ వెల్త్. సో మిమ్మల్ని రైట్ డైరెక్షన్లో గైడ్ చేయడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తానండి. సో యా, నేను ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, మార్కెట్ ఏమైనా స్టెబిలైజ్ అయ్యి రీబౌండ్ అవుతుందేమో అని చూస్తున్నా. ఎందుకంటే ఈ అల్గారిథం దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో వాళ్ళు ఏంటంటే మీ మనీని ఫస్ట్ ఇనీషియల్గా తీసుకోవడానికి మీ భయాన్ని, మీ ఫోబియాని, స్టాక్ మార్కెట్ అంటేనే భయం అండి. అండ్ యా, బేసిక్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పలేను, కానీ బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఫోబియా, స్పెక్యులేషన్స్ అండ్ జనాల్లో ఉన్న మనీ మీద ఉండే భయం అనమాట. సో చూసారా, నేను మాట్లాడుతూ ఉండగానే 30 సెకండ్స్ ఇంకా డ్రాప్ అవుతుంది. సో నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఉంటే ఈ పాటికి లాస్లో ఉండేవాడిని అండి. దట్స్ హౌ బిగినర్స్ విల్ లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ప్లేస్ అండ్ దే బ్యాక్ ఇట్ ఆఫ్. వెంటనే వాళ్ళు దే టేక్ రాంగ్ డెసిషన్స్ ఎమోషనల్లీ. సో మనం ఇక్కడ సినిమా చూడలేదు, కానీ బాహుబలి క్లైమాక్స్ కాదు ఇది, ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ కాదు కదా, నువ్వు ఎమోషనల్గా బాధపడడానికి, ఎమోషనల్ కురిసించిపోయి నీ డబ్బులు ఇచ్చేయడానికి. సో యూ హ్యావ్ టు యూజ్ సమ్ విజ్డమ్ అనమాట. సో చూసారా, అల్గారిథం ట్రేడింగ్ బ్యాకప్ అవుతుంది. సో నేను చెప్పాను కదా స్టార్టింగ్లో డబుల్ ఎడ్జ్ స్వాడ్ అని. సో చాలామంది ఈ స్వింగ్స్ని కూడా యూజ్ చేసుకొని చేస్తారండి. సో ఫర్ దట్ యూ నీడ్ అట్లీస్ట్, నా ఒపీనియన్లో 20 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నువ్వు మొదటి రోజే నేను ఇది చేస్తానన్నా పిచ్చెక్కిస్తా, రేపటికల్లా మిలీనియర్, నువ్వు ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు అంటున్నావు, నేను 1 monthలో చేస్తాను అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఇట్ వర్క్స్ సమ్ టైమ్స్, బట్ నాట్ ఆల్ ద టైమ్స్.
సో, మనం సేఫెస్ట్ అండ్ స్టడీ మోడ్‌లో ఎళ్దామండి. తాబేలులాగా. మనం ర్యాబిట్‌లాగా ఎళ్లి ఫ్రై అయిపోయే కన్నా తాబేలులాగా, టార్టాయిస్‌లాగా స్లోగా ఎళ్దాం. సో, ఐ థింక్ ఇట్స్ రీబౌండింగ్ అండి. బట్ సమ్‌టైమ్స్ ఫేక్ రీబౌండ్స్ కూడా ఉంటాయి. సో, యాహ్! బట్ ఐ హావ్ సమ్ ప్లాన్ ఇన్ మై మైండ్. సో, విత్ థాట్ ఐ యామ్ జంపింగ్ నౌ. సో, లెట్స్ గో బ్యాక్ టు అవర్ చార్ల్స్ స్వాబ్. సో, ఫస్ట్ మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ దెన్ స్పేస్ సెలెక్ట్ చేసుకుంటాం. సో, మా స్ట్రాటజీ ప్రకారం నేను అమ్మేది ఇప్పుడు వెర్టికల్ పుట్ అండి. అంటే రేపు నేను ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని కూడా నాకు క్లారిటీ ఉంది. రేపు అరౌండ్ 10 AM సెంట్రల్ టైంకి నేను ఎగ్జిట్ అయిపోతా. సో, ఇట్ డిపెండ్స్. ఒకవేళ నాకు ప్రాఫిట్ ఈరోజే వస్తే ఐ కుడ్ ఎగ్జిట్ డే ట్రేడ్ ఆల్సో. ఎందుకంటే మనకి వారానికి 5 వర్కింగ్ 5 ట్రేడింగ్ డేస్కి మనం 3 డే ట్రేడ్స్ చేయొచ్చు. యా దట్స్ అ రూల్ వీ హ్యావ్. యా సో, ఈ ట్రేడ్కి వచ్చి ఇప్పుడు నేను అమ్మాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ బుక్లో చెప్పినట్టు కూడా రూల్స్ ప్రకారం ఫస్ట్ మనం సెల్లింగ్ కాంట్రాక్ట్ చూద్దామండి. సెల్లింగ్ కాంట్రాక్ట్ ఫస్ట్ డేట్ ఎంచుకోవాలి. సో, నేను రేపు ఎగ్జిట్ అవుతా. బట్ స్టిల్ నేను రేపు ఎక్స్పైర్ అయ్యే కాంట్రాక్ట్ తీసుకోను. ఎందుకు అంటే ఐ వాంట్ టు సేఫ్ గార్డ్ మై సెల్ఫ్. సో, నేను 7 డేస్కి దూరంగా వెళ్ళిపోతున్నా. అండ్ దెన్ నా బై కాంట్రాక్ట్ కూడా సేమ్ డేట్కి అడ్జస్ట్ అవుతుందండి. ఎందుకంటే మనం అమ్మే దాన్ని బట్టే కొనేది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే దట్స్ బిగ్గర్ వాల్యూ దాన్ దిస్ గై. సో, నౌ ఐ నీడ్ టు చూస్ ద ప్రైస్. సో, ఇప్పుడు 686 దగ్గర ఉంది కాబట్టి నేను దూరంగా వెళ్ళిపోతా. ఎంత దూరం అయితే అంత దూరం. ఎంత దూరంకి వెళ్ళాలి అంటే నాకు $15 రావాలి. సో, 674 ఎంచుకున్నాను కాబట్టి ఇది దానికన్నా వెనకాల ఉండాలి. అప్పుడు అది ఎడ్జ్ అయ్యి మనకి క్రెడిట్ వస్తుంది. ఇక్కడ క్రెడిట్ చూసుకోవాలి. ఇక్కడ డెబిట్ ఉందంటే మీరు రివర్స్లో చూస్ చేసుకున్నారనమాట. దాన్ని డెబిట్ స్ప్రెడ్ అంటారు. అంటే మీరు పే చేసి ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినందుకు మనకు $15 ఇస్తాడనమాట. సో, ఇక్కడ క్రెడిట్ $15 వస్తుంది. సో, మిడ్కి వెళ్తే ఇక కొట్టుకుంటుంది అక్కడే 15కి, 16కి, 17కి. సో, సరదాగా జస్ట్ ఫర్ ఫన్ 16 ఇద్దాం. అండ్ నా దగ్గర 300 ఉన్నాయి కాబట్టి ప్రతి 100కి ఒక స్ప్రెడ్ అమ్మచ్చు కాబట్టి నేను 3 అమ్ముదాం. మేబీ ప్రాఫిట్తో 4 అమ్మచ్చేమో చూద్దాం. లెట్స్ సీ. డబ్బులు లేకపోతే డబ్బులు లేవు అని చెప్తుంది. మాకు తెలుసులేరా అని చెప్పి 3కి వెళ్ళి నెక్స్ట్ మీరు ఎప్పుడు సెల్లర్ది అప్డేట్ చేస్తేనే బైది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందండి. నాట్ ద అదర్ వే అరౌండ్. సో, $15కి లెట్స్ పుట్ 16. లెట్స్ సీ. సో, 16కి నేను ప్లేస్ చేస్తున్నా. నాకు ఇక్కడ కమిషన్ వచ్చి $3.90. సో, లెట్స్ గో హెడ్ అండ్ ప్లేస్ ఇట్. అది ఓపెన్లో ఉంది. ఎందుకంటే మనం $1 ఎక్కువ పెట్టాం కదా. తగ్గిద్దాం. తప్పే ఉంది. మన రూల్ ప్రకారం 15 కాబట్టి 15 ఎగ్జిక్యూట్ అవుతుందా చూద్దాం. నోప్. బట్ ఐ థింక్ అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లెట్స్ గివ్ ఇట్ సమ్ టైమ్. మనం ఇమీడియట్గా ఫోమోతో ఉంటే వీ నీడ్ టు జంప్ ఇన్ రైట్ అవే. బట్ లెట్స్ సీ హౌ చార్ట్ గోస్. సో, సీమ్స్ లైక్ లాస్ట్ 2-3 మినిట్స్లో స్టిల్ ఐ థింక్ ఇట్స్ స్టెబిలైజ్డ్. అందుకనే ఇది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో, ఎనీవే ఐ హ్యావ్ సమ్ ప్లాన్ ఇన్ మై మైండ్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ అహెడ్ విత్ లిటిల్ ట్వీక్ చేద్దాం. ఎడిట్ ఎక్కడ ఉంది ఇక్కడ? అయ్యో, క్యాన్సిల్ చేసి చేయాలనుకుంటా. సరే, $1 ఏముందిలే కానీ 14. లెట్స్ సీ. ఫిల్డ్. సో, నేను ఎంట్రీ తీసుకున్నానండి $14. ఇది నాకు స్ప్రెడ్స్ వచ్చి. సో, బేసికలీ ఇంక చెప్పేది ఏంటంటే ఈరోజు December 8 కాబట్టి December 15 కల్లా స్పై వాల్యూ 674 కన్నా పైనే ఉంటుంది అని నేను ఒక అగ్రిమెంట్ తీసుకున్నాను అనమాట. బేసికల్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఆ అగ్రిమెంట్ వల్ల ఆ కండిషన్ మెట్ అయితే ఐ విల్ గెట్ దట్ $14. లేదంటే ఉష్కాకి మొత్తం $300 పోతాయి. సో, ఈ బుక్లో మనం చెప్పాం ఉష్కాకి అవ్వకుండా మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలన్నది ఈ బుక్లో మాట్లాడాం. అండ్ ఎందుకు $15 చూస్ చేసుకుంటున్నాం అన్నది, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలన్నది అన్నీ ఈ బుక్లో మాట్లాడాం. సో, మోస్ట్ ఆఫ్ ద కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కానీ అంతా మనకి ఈ బుక్లో ఉంటుందండి. ఐ థింక్
దట్స్ ఆల్ ఐ హ్యావ్. కాంట్రాక్ట్స్ అప్డేట్ అయినాయి, బ్యాలెన్స్ అప్డేట్ అయిందో చూద్దాం. బ్యాలెన్స్ ఇది ఎందుకు తక్కువ చూపిస్తుంది అంటే మన కమిషన్ పే చేస్తాం కదండి చార్ల్స్ షవాబ్కి, దానికి. బట్ బ్యాలెన్స్కి వెళ్తే ఇక్కడ మీకు చూపిస్తుంది, మనకి ఇచ్చిన క్రెడిట్తో 352 చూపిస్తుంది. మనం స్ప్రెడ్షీట్కి వెళ్తే ఇక్కడ మనం వీక్ 2కి ఎంట్రీ తీసుకున్నామండి. అండ్ మనం ఎగ్జిట్ అవ్వాల్సింది 345 బ్యాలెన్స్ ఉండే టైంకి ఎగ్జిట్ అయితే మన గోల్ 10% రీచ్ అయిపోతాం. అంటే అరౌండ్ $32 ప్రాఫిట్ రావాలంతే ఈ ట్రేడ్ నుంచి. $32 ప్రాఫిట్ రాగానే మనం ఎగ్జిట్ అయిపోతాం. ఆ వీడియో చేసి అప్పుడు పెడతా. So I think that's all for this video, and thank you so much for watching. I will see you guys all in the next video.